ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉండాలని ఎవరి కోరిక ఉండదు. కాకపోతే పరిస్థితులే అందరికీ సహకరించవు. లైఫ్ లాంగ్ అలాంటి ఇంట్లో ఉండలేకపోయినా ఈ రోజు రాత్రికి మేము అలాంటి ఒక రూమ్ లో ఉండబోతున్నాం. ఇది వచ్చేసి ఒక మంచి లగ్జరియస్ స్వీట్ రూమ్ హోటల్ అనమాట. ఇంకా బెడ్రూమ్ ని మేము అందరం వచ్చిన తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. మా చెల్లి కూడా చక్కగా వీడియో అయితే తీసుకుంటుంది అనమాట. అమ్మాయిలు రెడీ అవడానికి మంచిగా 2 మిర్రర్స్ అయితే ఉన్నాయి. అండ్ కబోర్డ్స్ అయితే అస్సలు కొదవే లేదు. వెళ్ళగానే మస్తుగా రూమ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంటి వరకు బాల్కనీ కూడా అటాచ్ అయింది అనమాట. ఫ్రెష్ ఎయిర్ చక్కగా చాలా బాగుంది. కాకపోతే మేము ఉండే ఓన్లీ నైట్ స్టే అనుకోండి. అర్లీ మార్నింగ్ వెకేట్ చేసేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ లో మనకి చక్కగా బాటిల్స్, రూమ్ ఫ్రెషనర్స్, వైఫై కూడా ప్రొవైడ్ చేస్తారు తెలుసా. బాగున్నాయి అన్ని ఫెసిలిటీస్ అంతా కూడా. మా పండ్లు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా వరకు హోటల్స్ లో సోప్ అండ్ షాంపూ ప్రొవైడ్ చేస్తారని తెలుసు. కానీ బ్రషింగ్ కిట్స్, వాటి కోంబ్, మనకి 4 మెంబర్స్ వాళ్ళు రూమ్ ఇస్తున్నారు కదా, 4 మెంబర్స్ కోసం ఈ సెట్ అంతా కూడా పెట్టారు. ఒక పెద్ద మిర్రర్, వెనకాలే బాత్ టబ్ అన్ని కూడా పెట్టారు. చాలా బాగుంది రూమ్ అయితే మాత్రం. ఇంత లగ్జరియస్ రూమ్ లో నేనైతే ఎప్పుడు స్టే చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం స్టే చేశాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మాకు 4,000 or 5,000 సంథింగ్ అలా పడింది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే.